మహాకుంభమేళాకు ప్రయాగ్రాజ్ సిద్ధమవుతుంది. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు 45 రోజుల పాటు నిర్వహించనున్నారు. అయితే ఈ ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది వస్తారని అంచనా. ఈ నేపథ్యంలో అధికారులు పెద్ద ఎత్తున ఏర్పాట్లలో నిమగ్నమయ్యారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 26 వరకు ఉత్తరప్రదేశ్లోని ప్రయాగ్రాజ్లో మహాకుంభమేళా జరగనుంది. ఇందుకోసం అన్ని ఏర్పాట్లు జరుగుతున్నాయి. అక్కడికి వచ్చే భక్తులు ఆ ప్రాంత వాతావరణం గురించి తెలుసుకునేందుకు వాతావరణ శాఖ వెబ్సైట్లో స్పెషల్ పేజీని రూపొందించామని ఐఎంటీ డైరెక్టర్ మనీష్ రనాల్కర్ వెల్లడించారు. ఈ వెబ్సైట్ నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒకసారి అక్కడి వాతావరణంలో మార్పుల గురించి తెలుసుకోవచ్చని చెప్పారు. అలాగే రోజుకు 2 సార్లు వాతావరణ సూచనలు అందులో పొందుపరుస్తామని చెప్పారు. అంతేకాదు కుంభమేళా నిర్వహించే ప్రాంతాన్ని తాత్కాలిక జిల్లాగా ప్రకటించామని తెలిపారు. కుంభమేళా ఉత్సవానికి ప్రపంచ వ్యాప్తంగా దాదాపు 40 కోట్ల మంది భక్తులు వస్తారని అధికారులు అంచనా వేస్తున్నారు. ఈ క్రమంలోనే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేస్తున్నారు. మరోవైపు ఉత్తర భారత్లోని పలు రాష్ట్రాల్లో ఉష్ణోగ్రతలు దారుణంగా పడిపోయాయి. ప్రస్తుతం దట్టంగా మంచు కురుస్తోంది. కుంభమేళా జరగనున్న యూపీలో కూడా ఇలాంటి పరిస్థితే నెలకొంది. ఇందుకోసం భక్తులను అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేసేందుకు అధికారులు నిమగ్నమయ్యారు. మరోవైపు ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం కూడా కుంభమేళా కోసం పెద్ద ఎత్తున భద్రత ఏర్పాట్లు చేస్తుంది. ఈ ఉత్సవంలో పాల్గొనే వారి సంఖ్యను ఎప్పటికప్పుడు లెక్క పెట్టడంతో పాటు వాళ్లకు కావాల్సిన సౌకర్యాలు ఏర్పాటు చేస్తామని అధికారులు తెలిపారు. ఇందుకోసం అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని కూడా వినియోగించవచ్చని చెప్పారు. భక్తులకు తాత్కాలిక వసతి కల్పించడం కోసం 1.6 లక్షల టెంట్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. అలాగే 1.5 మరుగుదొడ్లు ఏర్పాటు చేస్తామని చెప్పారు. భారీ భద్రత కోసం ఇప్పటికే పారామిలిటరీ బలగాలతో సహా 50,000 మంది సిబ్బంది ఆ ప్రాంతంలో మోహరించినట్లు పేర్కొన్నారు. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి. ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ మూవీస్ అన్ని అవైలబుల్ గా ఉన్నాయి. Please download Hit TV app. హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకోండి.